జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికే, నిత్యం భగవంతుణ్ణి ఆరాధించే వారికే కష్టాలు వస్తాయి. అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచి జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు. స్వామి, ఎందుకు మీకు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణతో ఉన్నవారికి దుఃఖాన్ని ఇస్తారు? అసలు కనీసం నీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు, ఎవరికి దానం కూడా చెయ్యరు, కానీ అలాంటి వారికి సుఖాన్ని ఇస్తున్నారు అని. అయితే దానికి శ్రీ మహావిష్ణువు, నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు. అప్పుడు స్వామి నారదునితో ఇలా అన్నాడు, మనమిద్దరం బ్రాహ్మణ ధారణ ధరించి అలా భూలోకంలో సంచరిద్ది వద్దామని అని అంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి భగవాన్ విష్ణువు ఇలా అన్నారు, బాగా ఆకలిగా ఉంది, తినటానికి ఏదైనా ఇస్తారా అని అడగగా మా ఇంటి యజమాని అయిన సేటు బయటకు వచ్చి ఏంటి అని అడిగారు. మాకు బాగా ఆకలిగా ఉంది, తినటానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా దానికి సేటు, మీ బాబు సొమ్మేమన్నా ఇక్కడ దాచారా, ఇవ్వండి అనేసి అడుగుతున్నారు. వెళ్ళు వెళ్ళు అని అంటాడు. మేము యాచకులము, భిక్షం అడుగుతున్నాము అంటే వెళ్ళు వెళ్ళు బయటికి పొండి అని అంటారు. ఆ సేటు నారదుడు మహావిష్ణువు చేతులను పట్టుకొని స్వామిని బయటకు తోసేసి వచ్చి సేటు ఎంత అవమానం చేశాడు. అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు నారద మహర్షి. నారదుడు కోరగానే శ్రీ మహావిష్ణువు తన రెండు చేతులను పైకి ఎత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా ఇంకా వృద్ధి చెందాలి, మీ ఎంత సంపద పెరగాలి అని వరాన్ని ఇచ్చాడు. అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులు పట్టుకొని ఇలా అన్నాడు, మిమ్మల్ని తిట్టి వెళ్ళిపోమన్నారు, మిమ్మల్ని అన్ని మాటలు అని అంతగా అవమానించి పంపితే మీరేమో లక్ష్మీ వృద్ధి చెందాలి అని అంటారేంటి స్వామి అనగా దానికి స్వామి సదా నారద విడదామంటాడు. అలా వారు ముందుకు వెళుతుండగా ఒక పూర గడుస కనిపించింది. అక్కడ ఒక అమ్మ కూర్చుని ఉంది. అక్కడికి వెళ్ళి మాతా భిక్షాందేహి అనుకుతాడు. తల్లి, మాకు ఆకలిగా ఉందమ్మా, తినటానికి ఏదైనా పెట్టమ్మా అని అడిగాడు. అప్పుడు అతన్ని స్వామి, మా ఇంట్లోకి తినటానికి అయితే ఏమీ లేవు, నాకు ఒక ఆవు ఉంది, ఆవుకు నేను సేవ చేసుకోవటం వల్ల అది రోజు నాకు పాలు ఇస్తుంది, ఆ పాలే ఉన్నాయి, మీరు లోపలికి రండి అని వారికి ఆసనం వేసి కూర్చోపెట్టి వారికి పాలు తీసుకొచ్చి ఇచ్చింది. అప్పుడు నారదుల వారు, స్వామి, ఎంత మంచి తల్లి, మనల్కి ఆసనం వేసి కూర్చోపెట్టి తనకు ఉన్న దానిలో మన ఆకలి తీర్చాలి అనుకుని పాలు ఇచ్చింది, నీళ్లు ఇచ్చారు. కానీ ఆ సేటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు. భగవాన్, ఈ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగానే శ్రీ మహావిష్ణువు 2 చేతులతో నీ ఆవు చనిపోవాలని దీవించాడు. ప్రభు, మీ స్వరూపం నాకు నచ్చడం లేదు, ఆ సేటు అవమానిస్తే అతనికేమో ఇంకా ధనం వృద్ధి కావాలి అని దీవించావు, ఆ తల్లి ఆవు పాను మీకిచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలి అని దీవిస్తారా అని అంటాడు. దీనికి స్వామి ఇలా అంటాడు, నువ్వు నా లీలలను అర్థం చేసుకోలేదు అని అంటాడు. స్వామి, మీరు నాకు చెప్పింది నాదుడికి. దానికి ఆ స్వామి, ఆ ముసలావిడ రోజు నా నామస్మరణ చేస్తోంది, నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది, తన ఇంట్లో ఉన్న ఆవు మీద తను చాలా ప్రేమ పెంచుకుంది, తన మనస్సు దాని మీదే ఉంది, ఆవిడ ఆవుకి సేవ చేస్తుంది, చనిపోతుంది, చనిపోయే సమయంలో విచారిస్తుంది. ముసలావిడ నేను చనిపోయాక ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవాన్ దగ్గరికి రాలేదు, విష్ణువు వద్దకు ఆమె చేరుకోలేదు, అందుకు నేను ఆవిడ చనిపోక ముందే ఆవు చనిపోవాలని చెప్పాను అని అన్నాడు.
దానికి నారదుడు, సరే స్వామి, ఇది అర్థమైంది. మరి సేటుకు ఎందుకంత ధనం రావాలి అని వరం ఇచ్చావు అని అడగగా, దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన చాలా చాలా ప్రేమ ఉంది, అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలి అని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు మూటలు కట్టి కట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, డబ్బు మీద ప్రీతితోనే, డబ్బు యొక్క ఆలోచనతోనే అతను మరణిస్తాడు. అతను చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపాదన దగ్గరే ఉంటాడు. అతడు ఎప్పటికీ భగవంతుణ్ణి చేరుకోలేదు, సుఖలోకాలు అతనికి ప్రాప్తించవు అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి భగవంతుణ్ణి ఏది ఎవరికి ఎప్పుడు ఎలా ఇవ్వాలో తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించే ఆలోచిస్తాము, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికి తెలుసు. అది భగవంతుని నిర్ణయం బట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా, భగవంతునిపై విరపడకుండా సదా దైవనామస్మరణతో సత్కాలు చేస్తూ ముందుకు సాగండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.